శ్రీకృష్ణుని భార్యకు రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు జన్మించాడు. కానీ జాంబవతికి కడుపు పండలేదు. దీనురాలై శ్రీకృష్ణుని యాచించగా శ్రీకృష్ణ పరమాత్ముడు పుత్రకామి అయి శివుని గూర్చి 6 నెలలు ఉగ్ర తపస్సు చేశాడు. శివభక్తుడైన ఉపమన్యుడు అనే మునిని ఆశ్రయించి పాశుపత దీక్షను స్వీకరించాడు. మొదటి నెల రోజులు కేవలం పళ్ళు ఫలాలే భుజించి శివధ్యానపరుడై శివమంత్రాన్ని జపించాడు. 2వ నెలలో జలమే ఆహారంగా ఒంటి కాలు మీద నిలిచి తపస్సు చేశాడు. 3వ నెలలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ కాలి బొటనవేలి మీద నిలబడి శివమంత్రం జపించాడు. చివరికి 6వ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. యదునందన, నీ తపస్సుకు మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు పరమేశ్వరుడు. వెంటనే శ్రీకృష్ణుడు శంకరుడి పాదాలకు సాష్టాంగపడ్డాడు. లేచి నిలబడి గంభీర స్వరంతో ఇలా స్తుతించాడు. దేవదేవ, జగన్నాథ, సర్వ ప్రాణికోటికి ఆర్తి తీర్చేవాడ, విశ్వకారణ, రాక్షస సంహార, నమో నమః, నమో నమః. నీ దర్శనంతో ధన్యుడినయ్యా. నీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ సఫలమయ్యింది. ఓ జగద్గురు, నేను ఈ సంసారంలో బందీ అయ్యాను. ఈ మానుష జన్మ ఎత్తి ఎంతో దుఃఖితుడనయ్యా. నువ్వే దిక్కు, నువ్వే శరణ్, త్రాహిమాం త్రాహిమాం అంటూ శంభో సంసారం దుఃఖసాగరం, తెలిసి అదే చేస్తున్నాను, శ్రీ వశుడైనయ్యా. మోక్ష చింతన అనేదే కరువయ్యింది. ఇదిగో ఈ తపస్సుకు కూడా సంసారమే కారణం. రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడని జాంబవతి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సుకు ప్రేరేపించింది. పుత్రుని కొరకై తపస్సు చేశాను. దేవేశ, నిజం చెబుతున్నాను, ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది. మోక్షప్రదుడవైన నిన్ను ఆరాధించి ప్రసన్నుడిని చేసుకుని ఒక తుచ్చము అశాశ్వతము అయిన వరాన్ని ఎవడైనా కోరుతాడా? నేను కోరుతున్నాను. ఎంత మూర్ఖుడినో చూసుకో. ప్రభు, మాయా విమూఢాత్ముడునై పుత్ర సుఖం యాచిస్తున్నాను. దేవేశ, శరణు. సంసారము దుఃఖ సాధనమని తెలుసు, అనిత్యమని, ధర్మ వినాశకమని తెలుసు. అయినా నాకు విరతి లేదు, విముక్తి లేదు. శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను. మాయాపాశబద్ధుడనై దుఃఖాలు అనుభవిస్తున్నాను. బహుశా ఇందుకే జన్మించాను కాబోలు అంటూ గోవిందుడు తన వేదనను విన్నవించుకున్నాడు. శ్రీకృష్ణుని దీక్షకు సంతసించిన పరమేశ్వరుడు అనునయంగా ఇలా బదులు పలికాడు. శ్రీకృష్ణ, నీకు చాలామంది పుత్రులు ఉదయిస్తారు. 16,050 మంది నీకు భార్యలవుతారు. వారిలో ఒక్కొక్కరికి 10 మంది మహాబలశాలులు పుత్రులుగా జన్మిస్తారు అని దీవించి పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు. దానితో శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఉపమన్యు మహర్షికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ద్వారకకు చేరుకున్నాడు. అయితే మనకొక చిన్న సందేహం రావచ్చు. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కదా, అతడు మరి శివుణ్ణి ఆరాధించడమేమిటి అని. వ్యాస మహర్షి ఉద్బోధనతో మనం గ్రహించవలసింది ఏమిటంటే, మానుష దేహం ధరించినప్పుడు మానుష లక్షణాలు ఉంటాయి, అంతే. కాబట్టి నారాయణుడైన, నారాయణాంశజుడైన మానవుడు మానవుడే. శివుణ్ణి ఆరాధించడంలో ఆశ్చర్యం లేదు. ఆ శివుడు సర్వేశ్వరుడు, విష్ణుమూర్తికి కూడా కారణభూతుడు, సుషుప్తా స్థాననాథుడు. విష్ణువుకే పూజనీయుడైనప్పుడు విశ్వాంశజుడైన కృష్ణాదులకు పూజనీయుడు కావడంలో వింత ఏముంది?